వండర్‌ఫుల్ అమ్మ. మీరు ఆ మాటలు దేవుని మాటలు రిపీట్ చేశారు. రిపీట్ అవును సార్. చేస్తూ 10 7 సార్లు. నిమిషాలు చెప్తూ ఉండగా, వెంటనే 10 మినిట్స్ తర్వాత అది పూర్తిగా రిలీఫ్ మీరు విడుదల పొందడం చూశారు. డెలివరెన్స్. అసల అది చల్లటి మసాజ్ చేసినట్టు తలంతా అసలు నాది పార్టంతా స్వెల్లింగ్ అయిపోయింది సార్ నాకు. మైగ్రేన్ అదే. వస్తే ఈ పార్ట్ ఎటు పార్ట్ ఉంటే ఆ పార్ట్ అంతా వాసిపోతది. హ్మ్. అలాంటిది ఇంక నేను చెప్పలేను సార్. నాకు అది పూర్తిగా అయిపోయింది. ప్రార్థన ఇలా చేసుకోవాలా 10 అని మినిట్స్ తెలుసుకున్నాను. దేవుని మాటలు పలికిన తర్వాత విడుదల వచ్చిందని గ్రహించి ఇదే విషయాన్ని మీ గ్రాండ్‌కి చెప్తే ఆమె కూడా స్వస్థత పొందారు. అది ఇక్కడి నుంచి నేను పలుకుతుంటే తను అక్కడి నుంచి పలికింది. తను ఫోన్ కూడా పట్టుకోలేకపోతుంది. అలాంటి Praise the తనంతట Lord. తనే ఫోన్ చేసి మొత్తం తగ్గిపోయిందమ్మా, ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి, సడన్ గా ఎందుకు వచ్చిందో నీరసం తెలియదు. ఇట్స్ ట్రూ అమ్మా. ఎందుకంటే ఇది సేవా జీవితంలో పరిచర్యలో ఎంతో మంది ప్రేరాలు రాస్తూ యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తూ సేవా జీవితంలో పరిచర్యలో ఎంతో మంది ప్రేరాలు రాస్తూ యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తూ సేవా జీవితంలో పరిచర్యలో ఎంతో మంది ప్రేరాలు రాస్తూ యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఒక 10-15 నిమిషాలు అలా కంటిన్యూగా పలికినప్పుడు విడుదల పొందిన వాళ్ళు ఎంతో మంది మనం చూసాం. కొందరు అన్ని తెలుసుంటూ కూడా కనీసం ఒక్కసారి కూడా యేసు రక్తాన్ని చెప్పరు, ప్రార్థన చేయరు. కొందరు అన్ని తెలుసుంటూ కూడా కనీసం ఒక్కసారి కూడా యేసు రక్తాన్ని చెప్పరు, ప్రార్థన చేయరు. కొందరు అన్ని తెలుసుంటూ కూడా కనీసం ఒక్కసారి కూడా యేసు రక్తాన్ని చెప్పరు, ప్రార్థన చేయరు. ఏదో జస్ట్ రాసుకొని వెంటనే విడుదల రాలేదంటే చెప్పి బాధపడతారు. కానీ విడుదల అనేది దేవుడు ఇస్తున్నాడు. దేవుడు విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఆసక్తిగా ఉండండి. పలకండి దేవుని మాటలు. మీ నోరు తెరిచి గట్టిగా పలకండి. యేసు రక్తం గురించిన పాటలు పాడండి, ప్రభుని స్తుతించండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తి పలకండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తి పలకండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తి పలకండి. రిపీటెడ్ గా పలుకుతున్నప్పుడు అవి మీ ఆత్మలోకి వెళ్తాయి. మీరు పలికే ప్రతి మాట మీ చెవులు వింటున్నాయి, మీ చెవుల నుండి మీ ఆత్మలోకి వెళ్తున్నాయి. ఏ అపవిత్రాత్మల వల్ల వచ్చినా అవి యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తుంటే ఉండలేవు, కొద్ది నిమిషాలకు వెళ్ళిపోతాయి, విడిచిపోతాయి. ఇలా విడుదల పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇదిగో సహోదరి యొక్క సాక్ష్యం కూడా మనం విన్నాం. గాడ్ బ్లెస్ యు మా, ప్రభు మిమ్మల్ని దీవించుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ శుభాభివందనములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించి, ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో స్టీఫెన్ పాల్ మాట్లాడినటువంటి మాటలు మీరు చూశారు. ప్రేరాయలను యేసు రక్తము అంటుంటే స్వస్థత జరుగుతుంది అని చెప్పాడు. ప్రేరాయులు యేసు రక్తము అని పలకకూడదు. యేసు రక్తము కాదు అది. ఎందుకంటే గ్రంథము తెలియనటువంటి ఒక మూర్ఖుడు, రక్షణ లేనటువంటి ఈ మూర్ఖుడు అనేవాడు స్టీఫెన్ పాల్. ఈ స్టీఫెన్ పాల్ అనేవాడికి బైబిల్ గ్రంథంలో ఏబిసిడీలు రావు. అంటే బైబిల్ గ్రంథము ఏమీ తెలియనటువంటి ఒక పిల్లకాకి. ఈ పిల్లకాకి చెప్పేటువంటి మాటలు ప్రేరాయులు యేసు రక్తం అనే గ్రంథములో ఎక్కడ కూడా లేదు. మనం లేఖనాలను పరిశీలించుదాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఇక్కడ యేసు రక్తం ఏం చేస్తుందంటే పాపము నుండి పవిత్రులుగా చేయను. యేసు రక్తం దేనికి ఉపయోగపడుతుంది? మానవుడి యొక్క పాపము నుండి విడుదల కలుగ చేస్తుందని గ్రంథం చెప్పుచున్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. గ్రంథం ఏం చెబుతుందంటే తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించెను. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించెను. ఇప్పుడు యేసు రక్తము ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రేరాయులు కాదు. యేసు రక్తము పాపముల నుంచి విడిపించేది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడిన వారివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి.
గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు రక్తము కార్చటం వలన దేవునికి ఇక్కడ ఒక రాజ్యముగా చేశారు. క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము వలన భూమి మీద ఒక రాజ్యముగా చేశాడు. ఆ రాజ్యమే సంఘము. అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ఎక్కడి నుంచి విడిపిస్తుంది? ప్రతి వంశంలోనూ, ప్రతి జనములోనూ, ప్రతి ప్రజల్లోనూ వారి యొక్క పాపము నుండి విడుదల కలుగచేసేది క్రీస్తు యొక్క రక్తము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నాము. గ్రంథం ఏం చెబుతుందంటే గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని, అంటే గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రములు అంటే తమ పాపములు ఉదుకుకొని పరిశుద్ధపడుడి అని దాని యొక్క అర్థం. మరి ఒక లేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల్లో, అమూల్యమైన రక్తము చేతగా అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరెరుగరా? ప్రేరాయిల్ని యేసు రక్తమని గ్రంథములో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వ్రాసారా? లేక గ్రంథము ఇలాగూ చెబుతుందా? స్టీఫెన్ పాల్ అనేటువంటి ఒక పిల్లకాకి అనేవాడు ఇలా చెప్పుతున్నాడని ఆలోచన చేస్తే, ఈ స్టీఫెన్ పాల్ అనేటువంటి వాడు ఒక పిల్లకాకి ఇలా చెబుతున్నాడు. అంటే బైబిల్ గ్రంథము లేని పిల్లకాయలు, ఇది ఒక బైబిల్ గ్రంథం తెలియని పిల్లోడు అనమాట. ఈ బాలుడు చెబుతుండే కానీ బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. అమాయక ప్రజలను మోసం చేయుచున్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. గ్రంథం ఏం చెబుతుందంటే ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడుతుంది. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఏం చేస్తుందంటే ఒక పాపిని పాపము నుంచి విడుదల చేసి నీతిమంతులుగా తీరుస్తుందని చెబుతుంది. అలాగే ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెబుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనములో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. క్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే అనేకులు పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. దీనిని క్రొత్త నిబంధన అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు కార్చినటువంటి రక్తము ద్వారా క్రొత్త నిబంధన తయారు చేయబడింది. క్రొత్త నిబంధన కలిగినది. అది ఎలా కలిగిందంటే క్రీస్తు రక్తం ద్వారా కలిగినది. ఇప్పుడు ప్రేరాయిలు యేసు రక్తం కాదు. యేసు రక్తము పాపం నుంచి కడిగేది. క్రీస్తు రక్తము క్రొత్త నిబంధన. క్రీస్తు రక్తం ద్వారా క్రొత్త నిబంధన కలిగింది. అలాగే క్రీస్తు రక్తాన్ని మనము పూసుకునేటువంటిది కాదు, నూనె పెట్టి పూసుకునేది కాదు. క్రీస్తు రక్తాన్ని తాగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. క్రొత్త నిబంధన గ్రంథం. ఆయన శరీరము ఆయన రక్తాన్ని ఏం చేయాలంటే త్రాగమని గ్రంథం చెబుతుంది. అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, యూదులు ఈయన తన శరీరమును ఎలాగా తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో జీవము గలవారు కారు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడి నిత్యజీవము గలవాడు, అంత్యదినమున వాడిని నేను లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తమునకు సాదృశ్యముగా ఆదివారం ఆరాధనలో ప్రభురాత్రి భోజనము ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. అది గ్రంథం చెబుతుంది. కానీ ప్రేరాలు పట్టుకొని యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తం అని అంటున్నాడంటే, ఇలాంటి బైబిల్ తెలియనటువంటి మూర్ఖులు అమాయక ప్రజలను లక్షల మందిని మోసం చేస్తాడు.
అమాయక ప్రజలను మోసం చేస్తున్నావు. అయ్యల్లారా, గ్రంథాన్ని పరిశీలించండి. గ్రంథములో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కూడా ప్రేరాయిల్ని యేసు రక్తమని ఎక్కడైనా వ్రాయబడినట్లు ఎవరైనా సరే నాకు చూపించగలరా? ఎవరైనా సరే. ఒక్క లేఖన ఆధారం కావాలి. ఊరలుగా మాట్లాడొద్దు, ఊరలుగా మాట్లాడకూడదు, లేఖన ఆధారంతో మాట్లాడాలి. చూడు ఎన్ని లేఖనాలు చూపించాను. క్రీస్తు రక్తము పాపములను కడిగేటువంటిది. ప్రతి పాపము నుంచి క్రీస్తు రక్తము మనలను విడుదల కలగచేసేదని వ్రాయబడింది, కానీ ప్రేరాయిలు యేసు రక్తం అని చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ స్టీఫెన్ పాల్ అనేవాడు మీ అందరినీ మోసం చేస్తాడు. ప్రేరాయిలు పట్టుకొని యేసు రక్తము యేసు రక్తము యేసు రక్తం అంటే స్వస్థత జరిగిందంట. మరి ప్రభురాత్రి భోజనంలో మనము క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తాన్ని ద్రాక్షారసం తాగుతాం, మళ్ళీ దాన్ని ఏమనాలండి? మీరు ఆలోచన చేయండి. క్రీస్తు రక్తాన్ని ద్రాక్షారసము, దానిని ద్రాక్షారసమును క్రీస్తు రక్తానికి సాదృశ్యముగా అది క్రీస్తు రక్తమని విశ్వసించి తాగాలి. దానిని ఏమంటారు అంటే ప్రేరాయిలు యేసు రక్తము, ప్రభురాత్రి భోజనములో ద్రాక్షారసం యేసు రక్తమా? మీరు ఆలోచన చేయండి. ఈ వ్యక్తికి గ్రంథము తెలియదు. ఇక్కడ లైఫ్ మారింది. ఎవరి లైఫ్ మారిందంటే బజాజ్ చేతక్ నుంచి బెంజ్ కారుకు లైఫ్ మారింది. తాటాకుల ఇల్లు దగ్గర నుంచి ప్యాలెస్కు లైఫ్ చేంజ్ అయింది. పేదరికం నుంచి ధనవంతుడికి లైఫ్ చేంజ్ అయింది. ఇక్కడ లైఫ్ చేంజ్ ఎవరిదైందంటే మిమ్మల్ని మోసం చేసి కోట్ల రూపాయల ధనము సంపాదించి అతని లైఫ్ చేంజ్ అయింది, కానీ మీ అందరిని కూడా నరకానికి తీసుకువెళ్తున్నాడు. మీ అందరికీ నరకానికి తీసుకెళ్తున్నాడు. నేను ఈ వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నా, డిబేట్కి ఈ వ్యక్తి నిమిషాల్లో మట్టి తినిపిస్తా. 5 నిమిషాలు ఎక్కువ వీనికి, 4 నిమిషాల్లో మట్టి తినిపించి బట్టలు దించుకొని పారిపోవాలి. ఏ లేఖన ఆధారంతో చెప్పగలడో మీరు ఆలోచన చేయండి. సహోదరులారా, మీరు మోసపోయారు, ఇంకా మోసపోతున్నారు, ఇంకా మోసపోతున్నారు. సత్యం తెలుసుకోండి. మాయగాడి ఒడిలో నుంచి బయటపడండి. వేటగాడు ఉచ్చు వడ్డినట్టు అతను మీకు ఉచ్చులేసి ఆ లైఫ్ చేంజ్ అనే ఉచ్చులో మీరు పడి ఉన్నారు. మీ బ్రతికినంత కాలము మీరు అసత్యములో జీవించుతూ అతన్ని వెంబడిస్తూ మీరు నరకానికి వెళ్తారు. ఒకవేళ నేను చెప్పినటువంటి బోధలో ప్రేరాయులు యేసు రక్తము కాదు అని నేను లేఖనాలు చూపించా. ప్రేరాయులు యేసు రక్తము అనవచ్చు అని మీలో ఎవరైనను సరే నిరూపించగలిగినటువంటి ధైర్యం ఉంటే నా మీద కౌంటర్ వీడియో పెట్టి మీరు నిరూపించగలరు. ఎవరైనా సరే భారతదేశంలో ప్రేరాయులను అమ్ముకొని ఆ ప్రేరాయులు యేసు రక్తం అనేవాడు ఎవడైనా సరే ఈ భూమి మీద ప్రేరాయులు యేసు రక్తం అని నిరూపించే ధైర్యం ఉంటే నా మీద కౌంటర్ వీడియో పెట్టచ్చు. కానీ లేఖన ఆధారము కావాలి. లేఖనములు చూపించి మాట్లాడాలి, ఓరల్గా మాట్లాడొద్దు. నీ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడకూడదు. గ్రంథములో వ్రాయబడింది, లేఖనములలో వ్రాయబడింది, ఆ లేఖనములను చూపిస్తూ మాట్లాడాలి. సహోదరులారా, సత్యం తెలుసుకోండి, సత్యం నేర్చుకోండి. ఆ మాయలో నుంచి బయటపడాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ శుభాభివందనములు.